చీఫ్ కృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే విజయవాడ నుంచి కూడా సత్య మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సత్య, గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి అసలుకి రేపు జగన్ ఎందుకు యాత్రకు వెళుతున్నాడు, అసలు ఆ యాత్రకు సంబంధించినటువంటి ఉద్దేశం ఏంటి? సో ఇవాళ క్యాబినెట్లో కూడా జరిగినటువంటి సమావేశంలో చర్చకు వచ్చిన తర్వాత మంత్రులు కూడా కొన్ని అంశాలను ప్రస్తావించారు. వీటికి కూడా ఏమైనా సమాధానం చెప్తాడా? అంబటి రాంబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యుల విషయంలో చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా ఉత్పన్నమైన పరిణామాలు మనంతా చూస్తూనే వచ్చాం గత 2-3 రోజులుగా, గత వారం రోజులుగా. ఈ పరిణామాల తరువాత జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి అమరావతి రావడం జరిగింది. రేపు ఆయన్ని పరామర్శకైతే వెళ్తా ఉంటున్నారు. అసలు ఈ మొత్తం ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది? తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వ్యవహారంలో వైసీపీ హయాంలో జరిగినటువంటి కల్తీ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలందరికీ తెలియజేయాలి. దీనిపైన సోషల్ మీడియాలో విస్తృతంగా దుష్ప్రచారం చేస్తోంది వైసీపీ అని పోస్టర్లు వేస్తున్న సమయంలో దాన్ని చింపే ప్రయత్నం అయితే ఎవరైతే మాజీ మంత్రి రాంబాబు చేసే ప్రయత్నం చేయగా అప్పుడు అక్కడ మాట పెరిగి అంబటి రాంబాబు సాక్షాత్తు ముఖ్యమంత్రిని, ఆయన కుటుంబాన్ని కూడా ఆన్ మీడియా దూషించారు. దీంతో ఒక్కసారిగా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ ఆగ్రహం చెంది ఆయన ఇంటి మీదకి వెళ్ళడం, తరువాత జరిగిన పరిణామాలని మనకు తెలుస్తూనే ఉన్నాయి. అయితే ఇటువంటి తప్పులు చేసినప్పుడు అటువంటి మాటలు మాట్లాడకూడదని నాయకుడు అనేవాడు ఆ కింద ఉన్నటువంటి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ చెప్పాల్సి ఉంటుంది. అది చెప్పకపోగా ఇప్పుడు పరామర్శ యాత్రల పేరుతో మరి వెళ్తున్నారు. అయితే ఈ విషయం కల్తీ జరిగిందని సుబ్బారెడ్డి స్వయంగా ఒప్పుకున్నారు. దానికి సంబంధించి రేపు జగన్మోహన్ రెడ్డి యాత్రకు వెళ్ళినప్పుడు, ఏదైతే పరామర్శ యాత్రకు వెళ్ళినప్పుడు ఆయన కావచ్చు, జోగి రమేష్ని కావచ్చు, పరామర్శకు వెళ్ళినప్పుడు ఈ నెయ్యిలో కల్తీ జరిగిన మాట వాస్తవమే, మేము తప్పు చేశామని ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఒప్పుకుంటారా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే ఆ పార్టీ నేతలే దానికి అంగీకారం కూడా తెలిపిన పరిస్థితి కూడా చూసాం. అయితే ఈరోజు మంత్రిమండలి సమావేశం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి మహాప్రసాదం అన్నట్టు లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం అనడం కంటే కూడా అందులో నెయ్యే లేదు, డూప్లికేట్ నెయ్యిని తయారు చేశారు. ఈ డూప్లికేట్ నెయ్యిని తయారు చేసిన అంశం మీద విచారణకు ఒక కమిటీని వేయడం జరిగింది. అంటే ఇప్పటికే దీని మీద ఒక సిట్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ సిట్లో మరికొంతమంది సభ్యులను చేర్చి సిబిఐ ఆధ్వర్యంలో సిట్ను రూపొందించింది సుప్రీంకోర్టు. ఆ సిట్ ఇచ్చినటువంటి ఛార్జ్షీట్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి 11 పేజీలతో రాసినటువంటి లేఖ కావచ్చు, ఈ అంశాలన్నీ కూడా ఈరోజు క్యాబినెట్లో డిస్కస్ చేశారు. అయితే ఛార్జ్షీట్ అనేది కోర్టు పరిధిలో ఉంది. కోర్టు దాన్ని తీసుకుంటుందా తీసుకోదా అని ఇంకా తెలియాల్సి ఉంటుంది. అయితే సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఏదైతే ఉందో అది, ఈ లేఖ పైన మాత్రం ఈ లేఖలో సిట్టు క్లియర్గా రాసింది. ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో అన్ని బాధ్యతల్లో ఉన్న వాళ్ళు చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్ల ఈ మొత్తం వ్యవహారం జరిగింది. కాబట్టి అప్పటి ఈవో కావచ్చు, చైర్మన్ కావచ్చు, అదేవిధంగా మిగిలిన వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పిన పరిస్థితి అయితే దీంట్లో చైర్మన్ పేరు అయితే లేదు, మిగతా అది ప్రభుత్వ అధికారుల పేర్లు అదే కదా సత్య. కాబట్టి వాళ్ళ మీద అప్పట్లో పాలక మండలి నిబంధనలను సడలించి దాదాపు 5 నిబంధనలను సడలించిన తర్వాత జరిగినటువంటి ప్రక్రియలో భాగంగా ఈ నెయ్యి కొనుగోలుకు సంబంధించినటువంటి టెండర్లు దాంట్లో పాల్గొనడం, దాని ద్వారా టెండర్ దక్కించుకున్న ఏఆర్ డైరీ, తర్వాత బోలేబాబా లాంటి మిగిలినటువంటి డైరీలు రంగప్రవేశం చేయడం, ఇవన్నీ జరిగాయి. సో సంతకాలు పెట్టినటువంటి వాళ్ళను వదిలేసి అధికారులు మాత్రం ఇప్పుడు ఎవరైతే సింగాలను కూడా బదిలీ చేసింది ప్రభుత్వం. వీళ్ళ మీద ఏంటి పరిస్థితి అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఇదే కదా, దీనికి ఏంటి అసలు? దీని మీద ప్రభుత్వం ఈరోజు క్లారిటీ ఇచ్చింది. ఏదైతే సిట్టు లేఖ రాసిందో ఆ లేఖలో ఎవరి పేర్లు అయితే ప్రస్తావించారో వాళ్ళందరూ కూడా నిందితులే, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా తప్పు చేసిన వాళ్లే. వీళ్లతో పాటు ఈ పరిణామాలు తటస్థించడానికి లేదా రావడానికి గల కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లను కూడా బాధ్యులుగానే ప్రభుత్వం భావిస్తుంది. అంటే సుబ్బారెడ్డిని కూడా బాధ్యుడిగానే భావిస్తోంది. సుబ్బారెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో చిన్నప్పన్న, ఆయన బోలేబాబా డైరీతో మాట్లాడి 25 రూపాయలు లీటర్కు తమకు ఇవ్వాల్సిందిగా కోరడంతో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో వారిని పక్కన పెట్టిన పరిస్థితి. తర్వాత వాళ్ళు వేరే రూపంలో టెండర్లో పాల్గొన్నారు. అంటే వైష్ణవి డైరీని రాష్ట్రంలో అనుబంధంగా చేసుకుని టెండర్లో పాల్గొని టెండర్ దక్కించుకుని తర్వాత ఈ అడాల్టర్ నకిలీ అంటే పూర్తి స్థాయిలో డూప్లికేట్ నెయ్యిని అనేదాన్ని సప్లై చేశారు. అయితే ఈ మొత్తం ఈ వ్యవహారానికి కారణమైన అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో పటిష్టంగా ఏర్పాటు చేసిన గత పాలక మండలి చేసినటువంటి పటిష్ట నిబంధనలన్నింటినీ కూడా ఆమోదించిన ధర్మారెడ్డి తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ కొత్త నిబంధనలు సడలించడం అంటే 250 కోట్లు టర్న్
టర్న్ ఓవర్ ఉండాలి, దాన్ని 150 కోట్లకి అంగీకరించారు. అదేవిధంగా 4 లక్షల లీటర్ల పాలు సేకరించే సామర్థ్యం ఉండాలి, దాన్ని పూర్తిగా తొలగించేశారు. దీంతోపాటు ఏదైతే ఈ నెయ్యికి సంబంధించి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయాలి, ఆ పరీక్షలు చేసే విధానాన్ని కూడా పక్కన పెట్టేశారు. ఇలా నిబంధనలను ఆల్టర్ చేయడానికి కారణం అప్పటి చైర్మన్, అదేవిధంగా అప్పటి అధికారులు. కాబట్టి వాళ్ళందరూ కూడా దీనిలో ఖచ్చితంగా నిందితులే అని ప్రభుత్వం అయితే కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఇదే సమయంలో వీళ్ళందరూ పైన కూడా చర్యలు తీసుకోమని ఏదైతే సిట్ రిపోర్ట్ పంపించిందో ఆ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ మీద నేరుగా చర్యలు తీసుకోకుండా వాళ్ళకి చెప్పుకునే ఒక అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఒక షార్ట్ టర్మ్ కమిటీని ప్రభుత్వం వేయబోతుంది మరి కాసేపట్లో. ఆ కమిటీలో ఎవరెవరు ఉండబోతున్నారనేది కూడా చూడాల్సి ఉంది. వాళ్ళు వీళ్ళందరినీ విచారించి వాళ్ళ అభిప్రాయాలను కూడా సేకరించి ఫైనల్గా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తారు. అటు సిట్కి ఆ సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వం ఆ నివేదికను సమర్పించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎవరైతే సిట్టు వేసిన లేఖలో పేర్లు లేవో వాళ్ళు మాత్రమే కాదు, ఈ మొత్తం వ్యవహారానికి జరగడానికి కారణమైన వాళ్ళు, అంటే 2022లో అడాల్టర్డ్ అంటే నెయ్యిలో తేడా ఉంది అని రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఈ వ్యవహారాన్ని ముందుకు నడిపించారు. దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది ప్రభుత్వం. 2022లో తెలిసినప్పటికీ కూడా తెలిసిన వాళ్ళు ఎవరైతే ముందుకు నడిపించారో వాళ్ళందరూ కూడా బాధ్యులే అనే ఉద్దేశం అయితే ప్రభుత్వానికి ఉంది. కాబట్టి సుబ్బారెడ్డి సహా ఇందులో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఈ ఏదైతే కమిటీ వేయబోతున్నారో వాళ్ళు పిలిపించే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్ సత్య, ఇంకొక అంశం మనం చూసాం గతంలో సత్తెనపల్లికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా, లేకపోతే కాలేజీల సందర్శన పేరుతో ఉత్తరాంధ్రకి వెళ్ళినా ఒక బల ప్రదర్శనలాగా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం సాగింది. సో రేపు కూడా అలాంటి పరిస్థితి ఉండబోతోందా? ప్రభుత్వం కావచ్చు, పోలీసు యంత్రాంగం దీనిపైన ఇప్పటికే ఏమైనా ఆంక్షలు కావచ్చు ఇలాంటివి ఏమైనా విధిస్తున్నారా? ముందస్తు చర్యలు ఉన్నాయా? ఏంటి అసలుకి? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సాధారణంగా జనం మధ్యకి ఎప్పుడు వెళ్తారంటే పరామర్శలు చేయడానికి వెళ్తారు. ఎప్పుడు వేరే జనం దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం ఇటువంటివి ఏమీ ఉండవు, నేరుగా పరామర్శలకే వెళ్తారు. దానిలో భాగంగానే రేపు అంబటి రాంబాబుని కావచ్చు, తర్వాత జోగి రమేష్ని కావచ్చు కలిసేందుకు, అంటే వాళ్ళ ఇళ్లపై దాడులు జరిగాయి అని ఏదైతే చెబుతూ ఉన్నారో దానికి సంబంధించి పరామర్శించేందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన వెళ్తున్నప్పుడు సాధారణంగా పరామర్శకు వెళ్తే ఎలా వెళ్తాం, వాళ్ళ బాధలో ఉన్నారు వెళ్ళి ఓదారుస్తాం, అది పద్ధతి. అయితే అలా కాకుండా మంది మార్బలంతో వందలాది మందిని వెంటేసుకుని వెళ్తూ దారి పొడవుతా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, ప్లకార్డులు ఇదివరకు చూసాం మనం, రఫా అంటూ ప్లకార్డు, గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరికినట్టు నరకండిరా అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెళ్ళడం అనేది, ఒక పరామర్శకు వెళ్ళినప్పుడు అలా వెళ్ళడం, పైగా దారిలో అడ్డొచ్చినటువంటి కార్యకర్తలు తొక్కించుకుంటూ వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా గతంలో మనం చూసాం. కాబట్టి అటువంటి పరిస్థితులు చరిత్రలో ఉన్నాయి కాబట్టి, హిస్టరీ ఉంది కాబట్టి ఈ విషయంలో పోలీసులు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారనే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్ని వాహనాలు